హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై అగ్రికల్చర్ ఛానల్. ఆనకాయ సీడ్స్ అయితే పెట్టామండి. అవి చూడండి మొక్క ఎంత పెద్దగా అయిందో, పిందెలు అయితే ఎలా పడ్డాయో చూడండి. ప్రతి చోట పిందెలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. డైరీ ఫామ్ వెనకాల కొంచెం సందు ప్లేస్ వేస్ట్గా ఉందని చెప్పేసి మేమైతే ఇక్కడ ఎన్ని రకాల కూరగాయలు వేసామో ఇప్పుడు మీరు ఈ వీడియోలోనైతే చూడొచ్చు. తీగజాతి కూరగాయలకు ఇలా పందిరి వేస్తే మనకి వెజిటబుల్ అనేది చాలా క్వాలిటీగా వస్తుంది. దొండపాదులకనైతే మేము దొండగడ్డలు అయితే పెట్టేసి పందిరి అయితే వేసాము. ఈ దొండ తీగ పెరిగేసరికి పందిరి ఊకనే ఉంటుందని చెప్పి కొన్ని ఆనకాయ సీడ్స్ అయితే పెట్టాము. అవైతే చూడండి కాయలు ఎంత బాగా పెరిగాయో, చాలా చక్కగా కాయలు అయితే వచ్చాయి. అన్ని పిందెలే పడ్డాయి చూడండి. చూడొచ్చు, ఇవన్నీ పిందెలే పడ్డాయి. చాలా ఎక్కువగా పిందెలు అయితే ఉన్నాయి. ఇంకా లోపల చాలా కాయలు కూడా ఉన్నాయి చూడండి. కొంచెం దగ్గరికి రా. మా ఏరియాలో కూరగాయలు చాలా చక్కగా పండిస్తారు. ఉన్నదల్లా ఒకటే సమస్య, కోతుల సమస్య. ఒకరోజు లేటుగా వస్తే కోతులు అయితే మొత్తం పంటనైతే ఖరాబ్ అయితే చేసి వెళ్ళిపోతాయి. ఒకరోజు లేటుగా వచ్చాము, ఆనకాయలన్నీ పీకేసి వెళ్ళాయి. తర్వాత మళ్ళీ డైలీ వచ్చి కావలి కాయటం వల్ల మాకైతే ఈ చెట్టు నిండా కాయలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎంతలా కాయలు అయితే ఉన్నాయి, ఎంతలా పిందెలు కూడా ఉన్నాయో. ఈ విధంగా 2 రకాల పంటలు కొంచెం ప్లేస్లోనైతే సాగు చేయొచ్చు. మనకు దొండతీగ పారే వరకు మనకి ఈ ఆనకాయలు కూడా అయిపోతాయి కాబట్టి తర్వాత మళ్ళీ దొండకాయ మనకైతే రావటం అయితే జరుగుతుంది. ఒక్కటే సీడ్ పెట్టానండి, ఆనకాయ సీడ్ అయితే ఒక్కటే సీడ్ పెట్టాను, కానీ చాలా పెద్దగా తీగ బారింది. అది ఎందుకంటే పందిరి వేయటం వల్ల తీగనే చాలా పెద్దగా వచ్చింది. కాయలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. పొడవుగా చాలా పెద్దగా కాయ అనేది మనకు రావటం జరుగుతుంది. ఇలా పందిరి వేసి చెట్టు నిండా కాయలు కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూస్తుంటే చాలా అందంగా కూడా ఉంది కదా. నేను ఎన్ని కాయలు హార్వెస్టింగ్ చేస్తానో చూడండి. నేనైతే హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను. మా ఇంట్లో కోసం అయితే ఆర్గానిక్గా పండించిన 2 సొరకాయలను అయితే హార్వెస్టింగ్ చేశాను. సొరకాయ అన్న ఆనకాయ అన్న ఒకటే అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలాంటి మంచి పల్లెటూరి అగ్రికల్చర్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం వెంటనే మరి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వటం మర్చిపోవద్దు.